రోజులుగా ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులు గురిచేసిన ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభం క్రమంగా కొలికి వస్తుంది. సంస్థ పనితీరు 30% నుంచి 75%కి పెరిగింది. నిన్న ఒక్కరోజే ఇండిగో 1650 విమాన సర్వీసులు నడపడం జరిగింది. ఎల్లుండి కల్లా పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు పునరుద్ధరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సంక్షోభంలో చిక్కుకున్నటువంటి ప్రయాణికులకు చెందిన బ్యాగేజీని 48 గంటల్లో వారికి చేరవేయాలని కేంద్ర ప్రభుత్వం ఇండిగో సంస్థను ఆదేశించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, ఎట్టకేలకు ఇండిగో సంక్షోభానికి క్రమంగా కొంతవరకు పులి స్టాప్ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? యాసిరాజ్, మనం చూసుకున్నట్లయితే ఇండిగో సంస్థ ఏవైతే కొన్ని రోజుల నుంచి అంటే గత 5-6 రోజుల నుంచి కూడా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో విమాన సర్వీసులు రద్దు చేయడం, అలాగే దానివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే అందరినీ కూడా గందరగోళ వాతావరణానికి గురి చేశాయని చెప్పాలి. అయితే ఇండిగో విమానాల రద్దు పర్వం కొనసాగుతూనే ఉన్నప్పటికీ కూడా నిన్న ఆదివారం దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని విమాన సర్వీసులను కూడా ఇండిగో సంస్థ తన మదర్ కంపెనీ అయిన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ తో కలిసి చేపట్టిందనే చెప్పాలి. అయితే ఆదివారం 650 ఫ్లైట్లను రద్దు చేసినట్లుగా సంస్థ ప్రకటించినప్పటికీ కూడా కొన్ని విమానాలను కూడా ప్రత్యేకంగా నడిపించిన తీరు కూడా మనకి కనిపిస్తుంది. దీంతో విమానాశ్రయాల్లో అనేక మంది పడిగాపులు పడుతున్నా కూడా గత 5 రోజులుగా ఇండిగో విమానాలు రద్దవుతున్న విషయం పైన అటు అధికారులు కావచ్చు, అలాగే ఇండిగో సంస్థ కావచ్చు కాస్త నిర్లక్ష్యం చేసిందని చెప్పాలి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆదివారాలు సాధారణంగా ఇండిగో సంస్థ సగటున అటు 2000 నుంచి 2300 ఫ్లైట్ల వరకు కూడా నడుపుతూ ఉండేది. కానీ నిన్న ప్రత్యామ్నాయంగా చేపట్టిన సర్వీసుల పరంగా చూసుకున్నట్లయితే ఏకంగా 1650 విమానాలను సర్వీసులు కూడా నడుపుతామని తెలిపింది. అదేవిధంగా 1650 విమానాలను కూడా నిన్న రన్ చేయడం జరిగింది. అయితే ఇదే ఈ సంక్షోభం ఇలా కొనసాగకుండా డిసెంబర్ 10 నాటికి పూర్తి స్థాయిలో పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తామని కూడా ఆ సంస్థ పేర్కొనడం జరిగింది. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ముంబై కావచ్చు, అటు హైదరాబాద్, అలాగే ఢిల్లీ, చెన్నై విమానాశ్రయాల్లోనే పూర్తి స్థాయిలో ఇండిగో ఫ్లైట్లు అనేవి ఎక్కువగా రద్దయ్యాయనే చెప్పాలి. ఇదిలా ఉంటే అటు ప్రయాణికులు కూడా కొంతమంది రిటర్న్ టికెట్స్ అంటే వేరే ఫ్లైట్స్ కి వాళ్ళు చూస్తున్నప్పటికీ కూడా కొంతమంది రీఫండ్ పై కూడా ఆధారపడి ఉన్నారని చెప్పాలి. మరి టికెట్ పెట్టి ఈ టికెట్ డబ్బులు ఎప్పుడు రీఫండ్ అవుతాయి అనే దానిపైన కూడా సంస్థ కీలకంగా కూడా ఒక ప్రకటన చేసింది. అటు డబ్బులు తిరిగి ఇచ్చేందుకు కూడా తొలి ప్రాధాన్యత అని పేర్కొంటూ ఇక ఈ సమస్య పరిష్కారం కోసం అటు సంస్థ CEO కావచ్చు, అలాగే బోర్డు మెంబర్స్ కావచ్చు ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ను కూడా ఏర్పాటు చేసుకొని సమస్య పరిష్కారానికి అయితే ముందుకు సాగుతున్నారని చెప్పాలి. ఇటు విమాన సర్వీసులు పునరుద్ధరణ, అలాగే సంక్షోభ నివారణపై కూడా ఈ గ్రూపు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రయాణికులు ఆదివారం సాయంత్రం 8 గంటల లోపు రీఫండ్లను జారీ చేయాలని కూడా అటు DGCA శనివారం స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో మరొక 2 రోజులు గడువును కూడా కోరుతూ ఈ 2 రోజుల లోపున అంటే డిసెంబర్ 10 లోపున ఈ రీఫండ్ అమౌంట్ ను కూడా మేము ఇచ్చేస్తామని కూడా వాళ్ళు ఒక పర్మిషన్ కూడా అడగడం జరిగింది DGCAని. దీనికి DGCA కూడా అంగీకరించినట్లుగా తెలుస్తుంది. అయితే విమానాల రద్దుతో సతమతమవుతున్న ప్రయాణికులు సహాయార్థం కూడా ఇప్పటికే అటు రైల్వే శాఖ కూడా కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా నిర్వహిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇండిగో సంస్థ చేపడుతున్న ప్రత్యామ్నాయంగా ఏవైతే సర్వీసుల్ని ఇప్పుడు హుటాహుటిన చేపట్టిందో తన మదర్ కంపెనీతో కలిసి అవి కాస్త ప్రయాణికుల్ని ఊరట కల్పించే విధంగా ఉంది. అలాగే మరికొద్ది అంటే ఒక 2-3 రోజుల్లోనే ఈ రీఫండ్ కావచ్చు, అలాగే ప్రయాణాలు సాఫీగా ఎప్పుడూ జరిగే విధంగా కూడా ఈ సర్వీసులు అనేవి మొదలు కానున్నాయి అన్నట్లుగా కూడా అటు ఇండిగో సంస్థ ప్రకటన చేయడం జరిగింది. సిరాజ్, చూసుకున్నట్లయితే ఇండిగోకి సంబంధించి కొలిక్కి వస్తున్నటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి ఎయిర్లైన్స్ కానివ్వండి, ఇతర సంస్థలన్నీ కూడా టికెట్ల ఛార్జెస్ భారీగా పెంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం విశాఖ హైదరాబాద్కి మధ్య 30-35 వేల రూపాయల వరకు టికెట్లు పలికినటువంటి అంశాలు, 1,00,000 వరకు పలికినటువంటి అంశం కూడా మనం చూసాం. సో వాటి మీద కూడా కంట్రోల్ తీసుకునేటువంటి చర్యలు తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? యాసిరస్, తప్పకుండా. ఆల్రెడీ ఈ ఇండిగో ఏదైతే సమస్య ఇప్పుడు నెలకొందో దీని వలన ఈ సంక్షోభం వలన మిగతా ఎయిర్లైన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా టికెట్ రేట్లను పెంచడం, దాదాపుగా 90,000 రూపాయలు ఉన్న టికెట్ 1,00,000కు పైగా పలకడం, అలాగే 40-50 వేల రూపాయలు ఉన్న టికెట్ 90,000 అలాగే 1,00,000 రూపాయలు పలకడం అనేది మనం గత 4-5 రోజులుగా చూస్తూనే ఉన్నాము. ఇవన్నీ చూసుకుని అటు DGCA కూడా ఒక్కసారిగా కన్నెర చేసిందనే చెప్పాలి. ఎవరైతే టికెట్ రేట్లు పెంచారో ఈ సమస్యని అదునుగా తీసుకుని ఎవరైతే టికెట్ రేట్లు భారీగా పెంచుతున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులో ఉండాల్సిందిగా కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. ఒకవేళ గనక ఇవే టికెట్ రేట్లు గనక పెంచినట్లయితే ఖచ్చితంగా
పర్యవసానం ఉంటుంది అని కూడా ఒక నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ టికెట్ రేట్లు కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సిరాజ్. దాంతో పాటుగా ఇండిగో సంస్థ కూడా కొన్ని ప్రత్యేక సర్వీసులు మేము ఏర్పాటు చేస్తామంటూ ప్రత్యామ్నాయంగా ఏవైతే సర్వీసులని ప్రవేశపెట్టిందో వాటికి కూడా టికెట్ రేట్లు అనేవి కాస్త అధికంగానే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపైన కూడా అధికారులు ఒక సమీక్ష నిర్వహించి టికెట్ రేట్లని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నట్లు తెలుస్తోంది సిరాజ్. రైట్ రాణి, థ్యాంక్ యూ.